ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఈరోజు కండక్ట్ చేసిన ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ హిందీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆన్సర్ కి అనుకోవచ్చు. పార్ట్ ఏ డిస్కస్ చేద్దాం. పార్ట్ బి దొరకడం కష్టం స్టూడెంట్, చాలా ట్రై చేస్తున్నాను. రాగానే ఐ విల్ అప్లోడ్, బట్ యాజ్ ఆఫ్ నో ఐ విల్ అప్లోడ్ ఓన్లీ పార్ట్ ఏ. సో సెక్షన్ 1 లో ఆ బిట్లో ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్క్స్. गद्यांश में किस स्थान के बारे में बताया गया? सो पुराना स्कूल के बारे में बताया गया है. ఈ పురాణా స్కూల్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. రాజు కిస్కి మదద్ కర్తా థా? సో రాజు ఎవరికి హెల్ప్ చేస్తాడు అంటే, కోయి కఠినాయియో మే హోతా తో రాజు సబ్కే పహలే ఉస్నే మదద్ కర్తా థా. సో ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి రాజు సహాయం చేస్తాడు అని అర్థం. ఈ వర్డ్ కంపల్సరీగా ఉండాలి స్టూడెంట్స్. రాజు మే క్యా కమ్జోరీ థీ? కమ్జోరీ అంటే వీక్నెస్. రాజులో ఏం వీక్నెస్ ఉంది అంటే, ఉస్కి టాంగే బహుత్ పత్లీ ఔర్ దుర్లభ్ థీ. టాంగే అంటే లెగ్స్ చాలా వీక్ గా సన్నగా ఉన్నాయని అర్థం. సో ఈ పాయింట్ రాయాల్సి ఉంటుంది థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్. फोर्थ क्वेश्चन, राजू को खेलने की मनाही क्यों थी? वह ज्यादा देर तक खड़ा नहीं रहता इसलिए. సో ఆన్సర్ ఇది రాయాల్సి ఉంటుంది. राजू के सॉरी जब मित्र मैच हराने लगते तो राजू क्या करता था? उसके मित्र मैच हराने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार देता था. पैराग्राफ చూద్దాము. ఫస్ట్ సెక్షన్ లో ఈ పారాగ్రాఫ్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్, కానీ 2 మార్క్స్ ఈచ్, 10 మార్క్స్. వెరీ ఇంపార్టెంట్. किससे भारत का मान बढ़ा है? మీరు రాయొచ్చు, चंद्रमा पर किए गए प्रयोगों ने विश्व में भारत का मान बढ़ाया है. సో ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ వస్తాయి. चंद्रयान 1 की उपलब्धि क्या थी? सो 100 किलोमीटर की ऊंचाई पर परिक्रमा करते हुए चंद्रमा को रासायनिक खनिज विज्ञान की खोज में योगदान दिया. ఇది రాస్తే సరిపోతుంది, 2 మార్క్స్ వస్తాయి. चंद्रयान 2 कब भेजा गया था? सो चंद्रयान 2 22 जुलाई 2019 में भेजा गया. चंद्रयान 3 से क्या पता चला? सो चंद्रयान 3 में चांद की मिट्टी में लोहा, टाइटेनियम, एल्यूमिनियम और कैल्शियम जैसे तत्व शामिल है, ये पता चला. गद्यांश के लिए उचित शीर्षक టైటిల్ ఏంటి అంటే, మీరు ఏదైనా రాయొచ్చు స్టూడెంట్స్. చంద్రయాన్ టాపిక్ ఉంది కాబట్టి చంద్రయాన్ అని రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు సెక్షన్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 2లో మనకి షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి సృజనాత్మకతో. సో షార్ట్ ఆన్సర్స్లో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 మార్క్స్, 16 మార్క్స్ ఉంటాయి. ఎలాంటి చాయిస్ ఉండదు. ఒక కవి పరిచయం ఇస్తాడు. ఏ కవి పరిచయం ఇచ్చాడంటే కాకా కాలేకర్. సో నిన్న వీడియోలో చేశాను స్టూడెంట్స్, మీరు గమనించే ఉంటారు. సో 20 అవర్స్ బ్యాక్. కాలేకర్ 1885 మే पैदा हुआ, అంటే 1885లో జన్మించారు, 1991లో చనిపోయాడు. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న కవి పరిచయాలు. उन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया. ఇది రాసినందుకు 1 మార్క్. डेट ऑफ बर्थ, डेट ऑफ डेथ రాసినందుకు 1 మార్క్. इन्होंने हिंदुस्तानी प्रसार सभा वर्धा के माध्यम से हिंदी की खूब सेवा की. ఇది రాసినందుకు 1 మార్క్. वे राज्यसभा के सदस्य भी रह चुके थे. ఇది రాసినందుకు 1 మార్క్. సో ఈ 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో 17th क्वेश्चन, किस स्थिति में अमीना ने हामिद का पालन पोषण किया? हामिद की माता जल्दी मर गए. अमीना हामिद को अपनी गोदी में सुलाती है. वह हामिद को बहुत प्रेम से देख करती थी. वह अपनी असहायता से चिंतित थी. भीड़ में हामिद को अकेला भेजने पर डरती थी. సో ఇది ఆన్సర్ రాయాలి. 18th क्वेश्चन, प्राणियों पर रिमझिम वर्षा का कैसे प्रभाव पड़ता? ఇది ఫస్ట్ బరస్తే బాగా లెసన్ నేను నిన్న అప్లోడ్ చేసిన స్టూడెంట్స్. ఇది वर्षा ऋतु में प्रकृति बहुत सुंदर लगती है. चारों ओर हरियाली ही हरियाली रहती है. वर्षा की पहली बूंद जब धरती को चूमती है तब उसका सुगंध वर्णनातीत होता है. वर्षा में खेलकर बच्चे पुलकित होते हैं. సో దీనికి ఆన్సర్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో నిన్న మ్యాక్సిమం ఏవైతే అప్లోడ్ చేశానో అవే వచ్చాయి స్టూడెంట్స్. 19th क्वेश्चन, नर और नल नीर के माध्यम से कवि क्या कहना चाहती है? నర్ అంటే మనుషులు, నల్ నీర్ అంటే నల్ అంటే నల్లలోని నీరు. సో వీటి మధ్యలో ఎలా డిఫరెన్స్ చెప్పాడు అని అడుగుతున్నాడు. बिहारी के अनुसार नर और नल नीर की गति नीचे होनी चाहिए. यह नर के लिए नीचे का अर्थ है विनम्रता.
बिहारी का कहना है कि मनुष्य और नल के पानी की స్థితి సమాన్ होना चाहिए. ఇది ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఈ మూడు మీరు ఓన్గా రాయొచ్చు. नो विल सी लॉन्ग आंसर क्वेश्चन आंसर्स. कनकन का अधिकारी कविता के आधार पर श्रमिक के महत्व पर अपने विचार व्यक्त कीजिए. కనకన్ అధికారిగా సారాంశ అడిగాడు. ఇది నిన్న అప్లోడ్ చేసిన వీడియోస్లో వచ్చింది స్టూడెంట్స్, మీరు గమనించవచ్చు. సో మీరు కావాలంటే ఈ వీడియోని చూస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆన్సర్, ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. దీనికి ఆప్షన్ గా మీరాబాయి క్వశ్చన్ ఆన్సర్ అడిగాడు. సో 21st क्वेश्चन गज्जबावल నుంచి ఏం అడిగాడో చూద్దాం. हिंदी विश्व की महत्वपूर्ण भाषा है, इस बात को दृष्टि में रखते हुए हिंदी की विशेषताओं पर प्रकाश डालिए. సో ఇది కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. राष्ट्रीय एकता के दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. ఈ ఆన్సర్ కూడా నిన్న లాంగ్ ఆన్సర్స్ లో ఇవ్వడం జరిగింది, మీరు అందరు చూసే ఉంటారు. నెక్స్ట్ ఇది కూడా అబ్దుల్ కలాంది కూడా ఇచ్చాను. మే బడా హోకర్ క్యా బనూంగా విషయ పర్ నిబంధ లిఖియే. సో నిబంధ అంటే ఎస్ఏ రైటింగ్. స్వచ్ఛతాకి అనివార్యత పర్ 5 నారే లిఖియే. సో నారే అంటే స్లోగన్స్. సో ఓవరాల్గా చూస్తే స్టూడెంట్స్ ఈజీగానే వచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.